CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్ లో ఉందో అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిఖితాన్ని ఎలా లాక్కొచ్చారు అంటే బికాజ్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఆమెకి. ఒక్క సాంగ్తో ఆమెకు కూడా మంచి బ్రేక్ వచ్చింది. ఒక్క స్టెప్ అలా వేసి చూపించింది అంతే. నేనైతే షాక్ అయిపోయాను నిజంగా. అంటే అసలు అంత గ్రేస్ చేస్తుంది. అసలు తను మంచి డాన్సర్ అండి. వర్మ, రీతి చౌదరి గారు వీళ్ళందరూ కలిసి స్టెప్ వేశారు రాను బొంబాయి రాను ఎలా అని. ముఖ్యంగా నాగార్జున సార్ గారు మాట్లాడడం దాని గురించి అసలు ఆయన షాక్ 500 మిలియన్ అంత సింపుల్ చెప్పారంటే అని అన్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. నాగార్జున సార్ గారు మన పాట గురించి మాట్లాడుతున్నారు, ఇది కాలనా అని. అంటే బిగ్ బాస్ విషయానికి వద్దాం. ఈ బట్టలు ఉతికే కాన్సెప్ట్ ఏదైతే ఉందో తను ఒక్కడే సింగిల్గా అక్కడ పక్క నుండి బట్టలు ఉతుక్కోవడం వల్ల పెద్దగా మనకు అంటే మన నుంచి ఏమీ రాకుండానే నువ్వు సింపతి గేమ్, నువ్వు ఫేక్, నువ్వు మాస్కుడు ఇలాంటి పదాలు వింటుంటే మీకు ఏమనిపించింది? వాళ్ళు ఏదో స్క్రీన్ స్పేస్ కోసము లేదంటే ఏదైనా కాంట్రవర్సీస్ హైలైట్ అవుదామని మాట్లాడుతున్న మాటల్లాగా అనిపిస్తుంది తప్ప ఇక్కడి నుంచి అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మేము అనుకున్నదైనా రామ్ అనుకున్నదైనా ఫేక్ వద్దు, ఏదో ఆడాలని ఆడేది వద్దు, ఏది నీ ఒరిజినాలిటీ ఏది ఉందో అదే చూపించు జనాలకి. అదంతా ఇన్నోసెంట్ ఫేస్ కదండి. రాము ఉండేది అలాగే, బయట బేసిక్గా ఉండేది కూడా అలాగే. ఏం చెప్తారు మనోడు ముందు నుంచి ఆకతాయిలా పెరిగాడా? ఇంట్లోకి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్న టైంలో అతను అదంతా అర్థం చేసుకొని బట్టలుతున్నాడంటే కారణం చిన్నప్పటి నుంచి ఆ స్ట్రగులింగ్లో అతను ఉండడం వల్లనే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఎంత ట్రెండింగ్లో ఉందో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మన తెలుగు వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వినేసి ఉంటారు ఆ సాంగ్ని. ఆల్మోస్ట్ 530 మిలియన్ దాకా వెళ్ళిందనమాట సాంగ్. ఎంతో పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ అయిన సినిమాల్లో కూడా ఇలాంటి పాటలు అయితే ఉండవు. ఒక్క పాట 6 జీవితాలను ఆల్మోస్ట్ మార్చింది. అందులో ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయనే ఆ సాంగ్ యొక్క ఓనర్ అనమాట, దాని ప్రొడ్యూసర్ వలి గారు అలియాస్ శ్రీవలి చైతన్య గారు. మాట్లాడదాం. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? యా, ఫైన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అనిపించింది. రీసెంట్గా కన్నడలో 2 సినిమాలు వచ్చినాయండి. ఒక 2 years బ్యాక్ చూసుకుంటే KGF 2 ఒకటి, కాంతారా ఒకటి. ఇది 16 కోట్లు ఎంతో పెడితే 400 కోట్లు వచ్చిందంట కాంతారా. ఇదేమో 150 కోట్లు పెడితే 1150 కోట్లు వచ్చిందంట. అసలు ఏంటి ఇన్కమ్ అనుకున్నాం. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎలా ఉన్నాయో, బ్లాక్ బస్టర్ సినిమాలు, బ్లాక్ బస్టర్ పాట మన రాను బొంబాయికి రాను. బడ్జెట్కి రెవెన్యూకి ఎంత తేడా ఉంటుంది కదా సార్? యా. బట్ మీరు ఏదైతే బిలీవ్ చేసి డబ్బులు పెట్టారో, పని చేయాలి, ఫలితం ఆశించకూడదు, మీరు అది చేశారు. ఈరోజు ఫలితం ఊహాతీతంగా వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, నేను కూడా అనుకోలేదు. అంటే హిట్ అవుతుంది అనుకున్నాం కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఎవరు అనుకోలేదు. 500 నెంబర్ అనేది చాలా మందికి డ్రీమ్ అండి. యాక్చువల్లీ మా ఫోక్ ఇండస్ట్రీలో అయితే అసలు ఇంపాసిబుల్. 500 మిలియన్ అనేది చాలా అది అలాంటిది ఇది 6-7 monthsలోనే కొట్టేసింది. చాలా హ్యాపీ అసలు. యా, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము 500 మిలియన్ తర్వాత ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్లీ చేయాలి, రాము బిగ్ బాస్కి వెళ్ళక ముందే చేయాలి ఈ ఈవెంట్. కాకపోతే చాలా హరీబరీగా బిగ్ బాస్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని కొంచెం పోస్ట్పోన్ చేసాం అంతే. రాము ఎప్పుడు వచ్చినా సరే బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే ఉంటుంది 500 మిలియన్ సక్సెస్ ఈవెంట్ కన్ఫర్మ్. అప్పటికి 500 మిలియన్ ఉంటుందో 600 మిలియన్ ఉంటుందో అదే అప్పుడే చూసుకుంటాం. బట్ థింగ్ ఏంటంటే నార్మల్గా అయితే మీరు పార్టీకి కొన్ని ఐటమ్స్ అనుకుంటారు కదా, ఇవాళ అనుకుని ఉంటే కొన్ని ఐటమ్స్ అనుకుంటారు. మెనూ డబుల్ ఉండాలి, ఎందుకంటే మనోడు బిగ్ బాస్ జర్నీ కూడా యాడ్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో 2 సక్సెస్లు యాడ్ చేసి కొంచెం డబుల్ ఇంపాక్ట్ ఉండాలి పార్టీలో. మరి డెఫినెట్గా యా, వెయిటింగ్ అండి దానికోసం కూడా. షూర్ మీరు ఆల్వేస్ వెల్కమ్ అండి పార్టీకి. అండ్ ఒక థింగ్ మాట్లాడుకోవాలి, మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను ఒకటి విన్నాను ఏంటంటే, నాకు ముందు నుంచి తమ్ముడు లెక్క, ఏదో సొంత తమ్ముడిలాగే ఫీల్ అయ్యాను, తను నన్ను సొంత అన్నయ్యలాగే ఫీల్ అయ్యాడు. నాకు అది ఎక్కడ కనిపించిందంటే, ప్రొడ్యూసర్ మీరు ఈక్వల్ షేరింగ్ రెవెన్యూ అనుకున్నారు, అక్కడికి తనకి న్యాయం చేశారు.
బట్ థింగ్ ఏంటంటే తన ఛానల్లో అప్లోడ్ చేశారు. అదేంటంటే తన ఛానల్ తనతో పాటు లైఫ్ లాంగ్ ఉండే ఛానల్ ఒక రేంజ్ లో గ్రో అయింది. 1 lakh నుంచి ఇప్పుడు 16 లక్షలు 17 లక్షలు వెళ్ళిందంటే అసలు సూపర్ సక్సెస్. తనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ ఛానల్. ఇక్కడ మీరు ఎక్కడా కూడా ఆలోచన లేదు, నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే నాకు వస్తుంది కదా, ఛానల్ నాతో పాటు కంటిన్యూస్ గా ఉంటుంది కదా, నేను ఆలోచన లేకుండా తను అడగగానే తన ఛానల్లోనే అప్లోడ్ చేద్దామన్నారు. అక్కడ నాకు నిజంగానే ఒక సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారేమో అనిపించింది. అది రాము మీద ఉన్న కంప్లీట్ నమ్మకము అండ్ మా ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్, అదే దానికి రీజన్. యాక్చువల్లీ ఇద్దరి మధ్యన మాకిద్దరు ఎటువంటి డిఫరెన్సెస్ ఏం లేవు. అంటే ఇంకా ఈక్వల్. వాళ్ళ ఇంట్లో 3 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు, నేను 6వ వాడిని అంతే. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. నేను కూడా మా ఇంట్లో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు తర్వాత మళ్ళీ నాకు ఇంకో తమ్ముడు రాము, అలా ఉంది. అండ్ మీ గురించి కొన్ని విన్నానండి, మీరు అది అన్నారు కదా, మీరే చెప్పారు లాస్ట్ ఒక సినిమా తీసాను మొత్తం చాలా నష్టపోయాను. ఒక సినిమా తీసారంటే ఎంత రిస్క్ చేసి ఉంటారు. తీసానండి, 2,40,00,000 బడ్జెట్ సినిమా బా, కానీ దాంతో చాలా కొలాప్స్ అయ్యాను నేను, చాలా నష్టపోయాను. సినిమా పేరు చెప్పొచ్చా? వద్దండి, ఇంకా అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ అది ఒక టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. అంటే రిలీజ్ అవ్వకముందే మీరు కొలాప్స్ అయిపోయినని ఎలా ఫీల్ అవుతుంది? అది అంటే పెట్టింది ఇంకా రికవరీ లేదు, అది రిలీజ్ అలా ఆగిపోయింది. దాని తర్వాతనే నేను చేద్దాం అనుకుంటున్నారా రిలీజ్ అయితే? టైం వస్తుంది దానికి, అది కొంచెం వేరే ప్రాసెస్లో ఉంది, చెప్తాను. బట్ రికవర్ అయ్యారా అప్పుడైతే దీని దెబ్బతో? రాను బొంబాయి రాను పాటతో అంటే దీని బిఫోరే రికవర్ అయ్యాను. వేరే అంటే నేను యాక్చువల్లీ దీని బిఫోర్ వేరే బిజినెస్ ఎంటర్ప్రీనర్గా ఉన్నాను, వేరే బిజినెస్ చేసి కింద మీద పడి ఓవరాల్గా దీనికి బిఫోర్ ఇంకో 2 సాంగ్స్ తీశాను. ఫస్ట్ సాంగ్ వచ్చేసి తెరీ మేరీ కథ అని ఒక సాంగ్ తీశాను, అది 40 million అబోవ్ క్రాస్ అయింది. దాని తర్వాత సెకండ్ సాంగ్ మళ్ళీ రాముతో తీశాను, అది అంత ఏం వర్కౌట్ అవ్వలేదు. వెంటనే మళ్ళీ రాను బొంబాయి రాను చేశాను. మళ్ళీ థర్డ్ సాంగ్ ఇప్పుడు మళ్ళీ రాముతోటే ఉంది. రాము బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ సాంగ్ ఫస్ట్ సాంగ్ అనమాట మనోడితో చేసింది రాము. అది కొంచెం ఫెయిల్ అయినప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డౌన్ వెళ్ళిపోవాలి కదా, విత్ డ్రా చేసుకుని ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు మనోడితో వేరే వాడిని పట్టుకుందాం అనే ఆలోచన రావాలి కదా. లేదండి, గట్టి అంటే ఒక సాంగ్ తోటి అంత ఫైనల్ అవుతుందని అట్లేం అనుకోలేదు. నేను రాము కలిసి ట్రావెల్ అవుతున్నాం. ఒకటి అనుకున్నాం ముందే, ఒక 3 సాంగ్స్ అనుకున్నాము. ఆ కవర్ ఎట్లా అనుకునేది కన్ఫర్మ్ చేసేయాలి. మా ఇద్దరికి నమ్మకం ఉంది, ఈ సాంగ్ కాకపోయినా ఇంకొక సాంగ్ అయినా డెఫినెట్గా కొడతామనే నమ్మకం ఉంది. సో అలాగే ఈ సెకండ్ సాంగ్ చేసాం. అండ్ మీరు ఇందాక అన్నారంటే మీరు ఎంటర్ప్రెన్యూర్గా బయట ఎక్కడో బిజినెస్ పెట్టి ఏదో రకంగా సంపాదించుకున్నారు, బట్ పడిపోయిన చోట లేవడం అనేది అవసరం మనిషికి. మీరు ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్నారా? ఇప్పుడు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. పడిపోయిన చోటే నిలబడడం అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ ఇది. ఏంటి ఇప్పుడు అంటే సినిమాలో బడ్జెట్ పోయినప్పుడు పెట్టింది రికవర్ అవునప్పుడు ఎవరెవరు నిందించారు మిమ్మల్ని? వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ముఖ చిత్రాలు అడుగుతాం కదా, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఇప్పుడు? పోయినప్పుడు అయిపోయింది ఆబ్వియస్లీ అంటారు, నీకెందుకు ఇంత సినిమాలు చేయడం ఎందుకు, అవి చేయడం ఎందుకు, ఇంత అవసరమా ఇది అని. బట్ ఈ రోజు హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళే తిరిగి కాల్ చేసి అందరు కంగ్రాచులేషన్ చెప్పి అసలు చాలా మంచి పొజిషన్కి వెళ్ళావు, చాలా సంతోషం, ఇంత మంచి సక్సెస్ కొట్టాను, మళ్ళీ తిరిగి వాళ్ళే అప్రిషియేట్ చేస్తున్నారు. అంతే ఇంకా ఎక్కడైనా జరిగేది ఇంక ఇది. సో హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అంటే నేను రాను బొంబాయికి రాను కదా మీ సాంగ్, నేను ఎక్కడ ఫోన్ చేసి అడిగితే రాను ఇంటర్వ్యూకి రాను అంటారేమో అనుకున్నాను. బట్ ఎనీవే అడిగ్గానే ఓకే చెప్పారండి. థ్యాంక్ యూ అండి, మీరు కూడా ఈ అవకాశం నాకు ఇష్టం. అండ్ మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు 9లో మనోడే యంగెస్ట్ ఏమో అనిపించింది కొంచెం. ఆల్మోస్ట్ మనోడే యంగెస్ట్ అందులో ఉన్న వాళ్ళందరిలో. యాక్చువల్లీ అదే ఇప్పుడు బిగ్ బాస్లో మీరు ఏదైతే చూస్తున్నారో రాము, అది అతని నిజమైన క్యారెక్టర్ అదేనండి. అక్కడే నటించట్లేదు. అతను బయట ఉండేది కూడా సేమ్ అదే ఇన్నోసెంట్గా ఉంటాడు, అలాగే ఉంటాడు. తనకి ఎక్కువ ఫైట్ చేయడం కానీ లేదంటే ఎక్కువ ఏదో పెట్టుకొని లోపల ఒకటి పెట్టుకొని బయట మాట్లాడడం ఇలాంటివి ఏం రాదు. చాలా చాలా ఏదంటారు, చాలా మెత్తటి మనిషి రాము. సో మీరు ప్రీవియస్లీ బడ్జెట్ చెప్పేశారు 5 లక్షలు అయింది ఈ సాంగ్ అని. రెవెన్యూ ఎంత వచ్చి ఉంటుందండి మొత్తం? అంటే నేను చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మధ్య బాగా పబ్లిసిటీ ఇదే అయిపోతుంది, వస్తారేమో. బట్ ఎనీ టైమ్స్ మామూలుగా జస్ట్ క్యాజువల్గా సక్సెస్ ఎలా ఉంది అనేది చెప్పండి. బేసికలీ ఇన్ని టైమ్స్ వచ్చి ఉండొచ్చు, ఇలా వచ్చి ఉండొచ్చు. నేను 5 lakhs పెట్టి 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అండి మన సాంగ్ది. దానికి ఒక
దగ్గర దగ్గరగా రాము అంతేందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. రాము ఒక 3 months బ్యాక్ ఒక 1 year అని చెప్పాడు కదా, అది 250 million అప్పుడు చెప్పాడండి. ఇప్పుడు ఇది మంది 500 million దాటిపోయింది కదా, ఇంకా దాన్ని బట్టి మీరే ఎస్టిమేషన్ వేసేసుకోవచ్చు ఎంత వచ్చింది. సూపర్, చాలా బాగా చెప్పారు, మాకు అర్థం అవుతుంది, గట్టి కొట్టారు అయితే మొత్తానికి. అంటే ఇప్పుడు రెవెన్యూ మోడల్ ఎలా అంటే 50-50 అని ఎలా అనుకున్నారు ముందు? ఏమన్నా వేరే నెగోషియేషన్ వచ్చి ఇలా ఏమన్నా జరిగినాయా? ఏం లేదండి, యాక్చువల్లీ అసలు రాము కూడా ఏం అడగలేదు. రాము సాంగ్ మేము అనుకున్న తర్వాత ఒక రోజు కూర్చున్నాం మామూలుగా, నేనే చెప్పాను రాము సాంగ్లో వచ్చేసి రెవెన్యూ 50-50 తీసేసుకుందాం, అందులో ఇంకా డౌట్ ఏం లేదు అని చెప్పేసి అనుకున్నాం. అదే ఉన్నాం అంతే, ఇంకేం లేదు. కాకపోతే డే 1 రాము ఛానల్లోనే పెట్టాలనేది రాము చేసిన రిక్వెస్ట్ అది. సో నేను కూడా ఓకే, రాము గురించి నాకు తెలుసు కాబట్టి, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈ సాంగ్ రాము ఛానల్లోనే పెట్టడం జరిగింది. అంటే ఓపెన్గా అడుగుతున్నాను, ఒకవేళ ఈ సాంగ్ ఇన్ని మిలియన్స్ వస్తుంది అని మీకు ముందే అనిపించుంటే గట్టిగా గట్ ఫీలింగ్ ఒప్పుకునేవారా? ఇదే 100% ఒప్పుకునేవారు. మీ ఛానల్లో పెట్టుకోవాలని ఏమన్నా? ఆ రోజు కూడా ఈ సాంగ్ హిట్ అవుతుందని తెలుసు, కానీ ఇంత ఈ రేంజ్ హిట్ అవుతుందని తెలియదు, కానీ డెఫినెట్గా హిట్ అవుతుందని మాత్రం గట్టి నమ్మకం ఉంది. అయినా సరే నేను రాము ఛానల్ పెట్టడానికైనా నాకు అబ్జెక్షన్ లేదు. రాము నాకు రాము ఛానల్లో ఉంటే ఇంకా నా ఛానల్ ఉన్నట్టేనండి, ఇంకా దాంట్లో అసలు వేరే డిఫరెన్స్ ఏం లేదు ఇంకా. ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తన హ్యాండిల్స్ ఏమన్నా మీరే చూస్తున్నారా? యా, మొత్తం అంతా అతని PR వర్క్స్ అని నేనే చూసుకుంటున్నా, అతని ఇన్స్టాగ్రామ్, అతని ఫోన్స్ కూడా నాకే ఇచ్చేళ్ళాడు. సో అది ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు, బట్ స్టిల్ మీకు ఇచ్చారంటే మీరు పెద్ద అన్నయ్య అని ఫీల్ అయిపోయాడు. వాళ్ళ బ్రదర్స్ కూడా అంతే, వాళ్ళు కూడా అంతే, నాతో కూడా అలాగే ఉంటారు. సేమ్ 2 ఫ్యామిలీస్ ఈక్వల్ అయిపోయాయి. సూపర్. ఈ బాండింగ్ మేము కూడా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం అండి. ఒక సక్సెస్ఫుల్ బాండ్ అయితే దేవుడు కొన్ని నేచర్ క్రియేట్ చేస్తుంది బాండ్స్, అలా క్రియేట్ అయింది కాబట్టి. నా వైపు నుంచి పక్కన పెడితే మామూలుగా రాముకి ఇంత ముందు ఉన్న మీద కంటే ఇప్పుడు ఫేమ్ చాలా వచ్చింది, క్రేజ్ ఇంత వచ్చింది. ఎవరండి ఈ రోజుల్లో ఒక ప్రొడ్యూసర్కి అంత ఇంపార్టెన్స్, అంత వాల్యూ ఇచ్చి ఒక బ్రదర్ లాగా ఓన్ చేసుకొని ఇంత నమ్మకం పెట్టేది? సో రాము యొక్క అతని క్యారెక్టర్ అది. ఈవెన్ నెక్స్ట్ సాంగ్ ముందే కమిట్ అయ్యారా? ఒకటి అనుకున్నాము ముందే అని, కాకపోతే ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాని మీద స్టిక్ అయి ఉన్నాం. ఇప్పుడేమో యాక్చువల్లీ రాముకి ఇప్పుడేం అవసరం లేదు. ఇప్పుడు రాము కావాలంటే రాము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు, తనే పెట్టుకుంటాడు, కానీ స్టిల్ అది అలా ఏం లేదు. మనం ఏదైతే ముందు అనుకున్నామో దాని ప్రకారమే యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది. అది కూడా బ్లాస్ట్ అవుతుందండి, గట్టి బ్లాస్ట్ అవుతుంది ఆ సాంగ్ కూడా. అది హిట్ రేంజ్ అని నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా మొత్తం సాంగ్ ఏమనేసారా? రెడీ అండి, సాంగ్ అంతా రెడీ, వస్తే వీడియో షూట్ చేయడం అంతే బ్యాలెన్స్. సో ఈ సాంగ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ స్టైల్లో ఒక రేంజ్ లో చేశారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ సెటిల్ కానీ అదంతా ఏంటి ఇంత ఈ రేంజ్ లో చేశారా అనిపించింది. సీరియస్లీ 5 లక్షలు అంటే నేను ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయాను. అవును, అంటే అది ఇన్వెస్ట్మెంట్ తక్కువ కదా, దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ ఎక్కువ అండి. ప్లానింగ్ ఇదంతా ముందు ప్రీ ప్లానింగ్ చేసుకొని చేయడం వల్ల ఆ బడ్జెట్లోనే క్లోజ్ చేయగలిగాం. అలా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారు మీరు కూడా. నిన్న కొంచెం రాముని కొంతమంది టార్గెట్ చేసి కార్నర్ చేసినట్టు అనిపించింది. పాపం మంచిగానే ఉన్నాడు మనోడు. అసలు ఎందుకు ఇంత స్టార్టింగే అంటే మనోడి నుంచి ఏమీ రాకుండానే నువ్వు సింపతి గేమ్, నువ్వు ఫేక్, నువ్వు మాస్క్డ్ ఇలాంటి పదాలు వింటుంటే మీకు ఏమనిపించింది? యాక్చువల్లీ వాళ్ళు ఏదో స్క్రీన్ స్పేస్ కోసము లేదంటే ఏదైనా కాంట్రవర్సీస్ హైలైట్ అవుదామని మాట్లాడుతున్న మాటల్లాగా అనిపిస్తుంది తప్ప అసలు రాముకి అక్కడ తను సింపతి కార్డు వాడాల్సుకున్న అవసరం లేదు. అతను ఉండే నేచర్ అది. అంతేకాక స్టార్టింగే రాముకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే బట్టలు ఉతకడం. అందరి బట్టలు అతను ఉతికి ఐరన్ చేయడం అనేది అతని పని. అసలు అది చేతులతో ఉతకడం అనేది ఎంత పెద్ద టాస్క్ అంటే అతను ఆల్మోస్ట్ ఆ వర్క్లోనే ఉంటున్నాడు. ఇంక ఇక్కడ ఎవరితో ఏ విధంగా సింపతి కార్డు పెట్టుకొని అతను ట్రై చేస్తాడు? ఇదంతా కావాలని వాళ్ళు ఏదో ఆ స్క్రీన్ స్పేస్ తీసుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకా వేరేది. బేసికల్లీ బట్టలు ఉతకడం అనేది అబ్బాయిలకి అలవాటు లేని పని నిజంగా. ఇది వితౌట్ మెషిన్ చేత్తో ఉతకాలంటే, దట్టు ఇల్లందరివి ఉతకాలంటే. మనోడు గురించి మీరు ఏం చెప్పారు? లాస్ట్ కొడుకు, ముందు 2 అన్నయ్యలు 2 అక్కలు అన్నారు. సో మనోడిని ఎలా ఉంటుందంటే, మా అంచనా ఇంట్లో ఎప్పుడు లాస్ట్ కొడుకు కొంచెం హ్యాపీగా ప్యాంపరింగ్ చేస్తూ ఆకతాయిగా అల్లరి చిల్లరగా పెరుగుతూ ఉంటాడు, చాలా గారాబం చేస్తారు, ఏ పనులు చేయడు అనే ఫీలింగ్ మాకుంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఈవెన్ ఆ బట్టలు పెట్టిన తర్వాత కూడా ఎక్కడ కంప్లైంట్ చేయలేదు, మనోడు కంప్లైంట్ చేయలేదు, మనోడు బాధపడిన సందర్భం లేదు. వాళ్ళ నుంచి కూడా ఏంటి నువ్వు బట్టలు సరిగ్గా ఉతకలేదు, నా ఉతకలేదు అని ఎవరి నుంచి కూడా వినిపించలేదు. సో ఏం చెప్తారు? మనోడు ముందు నుంచి ఆకతాయిలా పెరిగాడా? లేదు విజేత సినిమాలో చిరంజీవి కూడా లాస్ట్ కొడుకే, కానీ చాలా గొప్ప మంచి బాధ్యతతో పెరిగినోడు. సో అలా ఏమన్నా మనోడు ముందు నుంచి బాధ్యతలు తీసుకుని పెరిగినోడు? ఆ సినిమాతో కంపారిజన్ కాదనండి. రాము వచ్చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ చాలా స్ట్రగులింగ్, అంటే చాలా బిలో మిడిల్ క్లాస్, అంటే
చాలా ఒక పేద కుటుంబమే వాళ్ళు. కూలి పని చేసుకుని వాళ్ళ మదర్ ఫాదర్ చిన్నప్పుడు కూలి పనికి వెళ్ళి చేసుకుని వచ్చేవాళ్ళే. వాళ్ళ అన్న ఇద్దరు కూడా పెద్ద చదువుకున్నది ఏం లేదు. వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా అంతంత మాత్రమే. అయితే ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఇతనే అయినా కూడా అసలు ఆ ఫ్యామిలీ ఈరోజు నిలబడడానికైనా లేదంటే అందరూ ఈరోజు బెటర్గా ఉండడానికి కారణం ఓన్లీ రామయ్య. ఆ ఫ్యామిలీకి అయితే చిన్నప్పటి నుంచి కష్టపడే మనసత్వం అన్నోటిది. దానికి ఒక చిన్న ఇన్సిడెంటే చెప్తాను నేను. మామూలుగా అతను లాక్డౌన్, మన 2020 లాక్డౌన్ అప్పుడు ఆ టైంలో, అప్పటికి అతను ఇంకా ఏ సాంగ్ చేయలేదు. ఈవెన్ సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ కూడా రాలేదు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లోకి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉన్న టైంలో అతను అదంతా అర్థం చేసుకొని వాళ్ళ ఉంటున్న ఊర్లోనే ఒక కూరగాయల బండి పెట్టుకొని, తోగుడు బండి పెట్టుకొని కూరగాయలు వీధి తిరిగి అమ్మి డబ్బులు సంపాదించి ఆ ఇంట్లోకి ఫుడ్కి అరేంజ్ చేశాడు. అంత అంటే వయసులో చిన్నవాడైనా అంత పెద్ద బాధ్యతలు తీసుకున్న పర్సన్ అతను రాము. సో మనోడైతే అలా చిన్నప్పటి నుంచి అలా పెరగలేదు. ఈరోజు ఆ బట్టలు ఉతుకుతున్నాడంటే కారణం చిన్నప్పటి నుంచి ఆ స్ట్రగులింగ్లో అతను ఉండడం వల్లనే. మీరు చెప్తే కానీ ఇప్పుడు తెలియలేదు లాక్డౌన్లో ఇలా ఉన్నాడా. అవునండి చాలా బిఫోర్ అతను ఈవెన్ బొంబాయి రాను బిఫోర్ వరకు డీలోకి ఎంటర్ అవ్వక ముందు కూడా చాలా స్ట్రగులింగ్ ఫేస్ చేశాడు. బట్ కష్టం విలువ తెలిసినోడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు చూడొచ్చు, రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు. బట్ ఆల్రెడీ మనం చూసేసాం రాము రాథోడ్ సక్సెస్ అయితే. సో అది ఇంకా మనమే కాదు, ప్రపంచం చూసేసింది. అవును. అండ్ ఇప్పుడైతే నాకు బాగా అనిపించింది, బిగ్ బాస్ హౌస్లో మీకు ఎవరు రాముని సపోర్ట్ చేస్తున్నారు కొంచెం అనిపించింది, ఎవరు కావాలని కార్నర్ చేస్తున్నారు అనిపించింది. నాకైతే భరణి అన్న బాగా అర్థం చేసుకున్నారు రాముని. యాక్చువల్లీ రాము గురించి చాలా ఆయన 2-3 సందర్భాల్లో కూడా చెప్పాడు బిగ్ బాస్ హౌస్లోనే. చిన్నవాడైనా సరే వాళ్ళ ఫ్యామిలీని అంత పొజిషన్ తీసుకొచ్చాడంటే చాలా గ్రేట్ విషయం అని అది బాగా అర్థం చేసుకున్నాడు. రాము ఒరిజినల్ క్యారెక్టర్ని ఇదంతా భరణి గారు బాగా క్యాచ్ చేశారు. ఆపోజిట్ అంటే ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే నేను వాళ్ళకేమీ వ్యతిరేకమేం కాదు, కానీ కాకపోతే వాళ్ళు ఏదో స్పేస్ తీసుకోవాలి, ఖచ్చితంగా నెగిటివ్ ఏదో మాట్లాడాలి అన్న విధంగా, నెగిటివ్ ఏదో చేసి మనం ఖచ్చితంగా కనిపించాలి, హైలైట్ అవ్వాలన్న విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఒక లాజిక్ పాయింట్ అయితే లేదు. నిన్న మనీష్ గారు కూడా రాము గురించి నువ్వు సింపతి కార్డు వాడుతున్నావు అది ఇది అన్నారు, కానీ అసలు సింపతి కార్డు వాడడానికి అక్కడ అసలు ఆప్షన్ కూడా లేదు. రాము ఏమన్నాడు సింపతి కార్డు అంటే, ఏం వాడాడు అసలు ఏం వాడాడో కూడా అది రీజన్ లేకుండా చెప్పేశాడు. నేనే బట్టలు తూగుతున్నా అని బాధపడినా ఒక సింపతి, లేదంటే నేనే చిన్నోడిని అందరిలోకి అని చెప్పినా, లేదు ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను అని కొంతమంది ఏడుస్తున్నారు ఆల్రెడీ. మనోడు యాడ్ అవడం కూడా నేను చూడలేదు. అదేమీ లేదు, ఏదో జస్ట్ హైలైట్ అవ్వాలని మాత్రం చెప్పినట్టే ఉంది మనీష్ గారు. మంచోడు అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనేది వాళ్ళ పాయింట్. కానీ రాము ఒరిజినల్ క్యారెక్టర్ అదేనండి. ఇతను ఇక్కడ నుంచి అతను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు మేము అనుకున్నదైనా రాము అనుకున్నదైనా ఫేక్ వద్దు, ఏదో ఆడాలని ఆడేది వద్దు, నీ ఒరిజినాలిటీ ఏది ఉందో అదే చూపించు జనాలకి. రాము కూడా అదే చెప్పాడు, నేను ఒరిజినల్ అదేది ఉందో అదే ఆడతాను, వేరేది ఏది చూపించదని చెప్పేసి వెళ్ళాడు. సో మనం ఏదైతే చూస్తున్నామో ఇన్నోసెంట్ ఫేస్, అదంతా ఇన్నోసెంట్ ఫేస్ కదండి. రాము ఉండేది అలాగే, బయట బేసిక్గా ఉండేది కూడా అలాగే. సో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సో ఆ బేసిస్ మీద అడుగుతున్నాను. నార్మల్గా బిగ్ బాస్లో కొంతమంది ముందు ఎవరికాల్లో ఒక స్ట్రాటజీలు ప్లానింగ్స్ ఉంటాయి. అంటే మంచోళ్ళ ఉంటే కొన్నాళ్ళు ఎక్కువ సర్వైవ్ అవుతాం, లేదంటే ముందు నుంచి గొడవలు పెట్టుకుంటే స్క్రీన్ స్పేస్ ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మీకు ఈవెన్ చాలా మందిని చూస్తే డౌట్ వస్తుంది, ఎందుకంటే పాయింట్ లేకపోయినా అరిచేవాళ్ళు, కావాలని రాద్ధాంతం చేసేవాళ్ళు మనం చూస్తూ ఉంటాం బిగ్ బాస్లో. సో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ప్లానింగ్తో వచ్చారు, ఎక్కువ స్క్రీన్ స్పేస్ కావాలని అనిపిస్తుంది. కొంతమంది ఇప్పుడు రాము లాంటి వాళ్ళని వీళ్ళు నిందించేది ఏంటంటే, మంచోడ్లా ఉంటే ఎక్కువ సర్వైవ్ అవుతావు అనే ఫీలింగ్తో నువ్వు మంచోడ్లా ఉంటున్నావు అని. సో ఏంటి రాము స్ట్రాటజీ ఏంటి అసలు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు? అసలు స్ట్రాటజీస్ అని ఏమనుకోలేదండి. రాము ఏదైతే తను ఒరిజినల్గా క్యారెక్టర్ ఏది ఉందో దాంతోపాటు ఆడుకుందామని వెళ్ళాడు. అలాగే అర్థం గెలవాలనే ఏం వెళ్ళలేదు, వెళ్ళిన వాడు మంచి పేరుతోనే బయటికి రావాలి. అతను ఏదైతే బయట ఇక్కడ ఏదైతే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడో అదే పేరుతో బయటికి రావాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. సో గో విత్ ద ఫ్లో. మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారా వెళ్ళినప్పుడు ఇలా ఉండు? నేను చాలా చెప్పి పంపించానండి, కానీ నేను చెప్పిన అతను ఫేక్ గేమ్ ఆడాడు కదా, అందుకే నేను చెప్పిన ఇన్పుట్స్ ఏం తీసుకోలేదు. అతను ఎలా ఉన్నాడో అలాగే ఆడుతున్నాడు. మేము చాలా చెప్పి పంపించాం, కానీ ఏవి తీసుకోలేదు. అతను ఒరిజినాలిటీ ఆడుతున్నాడు. ఇప్పుడు ఈ రాను బొంబాయికి రాను ముందు మనోడు కొంచెం లోలో ఉన్నాడు తెలుసు, మీరు చెప్పారు చాలా లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పారు. దానికి ముందు ఒక సాంగ్ కొంచెం ఓకే, సాంగ్ వచ్చిన తర్వాత కొంచెం ఫెమిలియర్ అయ్యాడు. ఎప్పుడైతే రాను బొంబాయికి రాను వచ్చాడో మొత్తం మనోడు చాలా ఫెమిలియర్ అయిపోయాడు. ఏంటి ఎంత మార్పు వచ్చింది వాళ్ళ లైఫ్ స్టైల్స్లో మొత్తం అందరిలో?
లైఫ్ స్టైల్లో అంటే అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నాడు, కానీ కాకపోతే ఏంటంటే అండి వాళ్ళ ఫ్యామిలీ కానీ రాము కానీ ఏదైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఈ ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్స్ కానీ, అండ్ ఇంతకుముందు అతనికి రావాల్సిన ఆల్రెడీ ఒక పాట ఇంతమంది పెద్ద బ్లాక్ బస్టర్ అండి, కానీ దాంతో అంత రికగ్నేషన్ రామ్ అనుకున్నంత రెవెన్యూ ఇదేం అతనికి జనరేట్ అవ్వలేదు. మరి ఆ రీజన్స్ ఏమో నాకు తెలియదు, కానీ బట్ ఈ సాంగ్తో మాత్రం మొత్తం అందరూ ఆల్ హ్యాపీస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నార్మల్గా మీరు ఇందాక ఒక మాట అన్నారు, సరదాగా అనే మాట చాలా కామెడీగా అన్నారు, ఐటీ రైట్స్ అవుతున్నాయని ఊరికే. సో ఇప్పుడు ఐటీ రైట్స్ గురించి ఒక మాట అడుగుతున్నాను, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సక్సెస్ అయ్యి బాగా సంపాదించినప్పుడు ఐటీ రైట్స్ జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి కోటీశ్వరుడు కాస్త ఏదో ఉన్న పెట్టి మొత్తం లాస్ అయిపోయాడు అనుకోండి, లక్షాధికారి అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఐటీ రైట్స్ జరిగి అరే నష్టపోయావా అని తిరిగి డబ్బులు ఇస్తే బాగుంటుంది అంటారా? రూల్ ఇంకా మనం లాన్ ఫాలో అవ్వాల్సింది. అంటే బేసికల్ ఇప్పుడు సంపాదించుకుంటున్నప్పుడు మాకు పే చేయండి అని చెప్పి వెళ్తున్నప్పుడు ట్యాక్స్ నువ్వు కడుతున్నావా లేదని చూసినప్పుడు లాస్ అయిపోయినప్పుడు కూడా అరే నీ ట్యాక్స్ లోంచి నీకు కొంచెం ఇస్తాను అని చెప్పి వస్తే బాగుంటుంది అంటారా? ఈ ప్రపంచానికి సక్సెస్ అయిన వాళ్ళే కావాలి, రెవెన్యూ సంపాదించేవాడే కావాలి. అంటే బికాస్ మీరు ముందు ఆల్రెడీ చాలా నష్టపోయారు ఒక సినిమాకి పెట్టి, ఆ టైంలో ఆ లైన్లో ఎవరు రారు ఎవరు ఇవ్వరండి. కాకపోతే ఐటీ అనేది ఇంకా మనం ఖచ్చితంగా మన బాధ్యత, అది మనం పే చేసుకోవాలి. సో మన రాముతో అయితే మీకు అసోసియేషన్ ఉంది, ఒక బాండింగ్ ఉంది కాబట్టి సాంగ్ ఎలా వచ్చింది. లిఖితాని ఎలా లాక్కొచ్చారు అంటే బికాస్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఆమెకి, ఒక్క సాంగ్తో ఆమెకు కూడా మంచి బ్రేక్ వచ్చింది. అవునవును. లిఖితాని యాక్చువల్లీ నాకు రామయ్య చూపించాడు, ఒక ప్రొఫైల్ చూపించాడు ఫస్ట్. అన్న ఈ అమ్మాయి అయితే బాగుంటుంది ఒకసారి మరి పెట్టుకుందామా అని అడిగాడు. నేను ఆ ప్రొఫైల్ చూసిన తర్వాత నాకు రాముకి మంచి పేరింగ్ అనిపించింది, అలాగే అనుకొని తీసుకొచ్చాం. నేను యాక్చువల్లీ ఆ అమ్మాయి ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేస్తుందని అయితే నాకు తెలియదు. వచ్చాక అక్కడ రిహార్సల్స్ రోజు ఒక్క స్టెప్ అలా వేసి చూపించింది అంతే, నేనైతే షాక్ అయిపోయాను నిజంగా. అంటే అసలు అంత గ్రేస్ చేస్తుంది అసలు. తను మంచి డాన్సర్ అండి, మంచి డాన్సర్. అండ్ రాను బొంబాయి రానికి తను అందించిన ఎఫర్ట్స్ చాలా చాలా చాలా. ఆమె గురించి అసలు మీకు ఏం తెలియదా? నాకు ముందు తెలుసండి, అంటే ఆ అమ్మాయి డీలో రాముతో కొన్ని పర్ఫార్మెన్స్ చేసింది అలా తెలుసు. సో వాళ్ళ డాన్స్ క్లాస్ గురించి తెలుసు, కానీ ఇంకా పెద్దగా నాకేం పరిచయం లేదు. ఇప్పుడు ఏంటి దీని తర్వాత ఏమన్నా లిఖితతో మీకు ఏమన్నా కొంచెం వాళ్ళ ఫ్యామిలీతో మీకు ఏమన్నా అసోసియేషన్ వచ్చిందా? నెక్స్ట్ ఏమన్నా కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందా? నాకైతే అంత పెద్ద అసోసియేషన్ ఏం లేదు, కాకపోతే ఆ అమ్మాయి ఎప్పుడు కనిపించినా బాగా మాట్లాడతారు. డెఫినెట్ గా ఏదైనా సాంగ్స్ తనకు నా దగ్గర నుంచి ఏమైనా సూట్ అయ్యే సాంగ్స్ తనకుంటే డెఫినెట్గా నేను ఆ అమ్మాయికి చెప్తాను. ఈవెన్ దో రాము తీసుకొచ్చినా కూడా ఆమెని, ఆమెకి రాము మీద కొంచెం గ్రాటిట్యూడ్ ఉంటుంది, అండ్ మీ మీద కూడా చాలా గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎక్కడైనా చూపించారా సాంగ్ పోస్ట్ రిలీజ్ తర్వాత, సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం ఇలాంటివి ఏమన్నా? అంటే ఇది కాంట్రవర్సీ అని కాదు, కానీ నాకు గ్రాటిట్యూడ్ రాము దగ్గర నుంచి తప్ప మిగతా ఎవరి దగ్గర నుంచి కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్, చాలా మంది ఎందుకు ప్రొడ్యూసర్ పేరు చెప్పడానికి కూడా నామూషిగా ఫీల్ అవుతారు కొంతమంది. బట్ మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చూసాను, మీరు ఫస్ట్ నుంచి కెమెరామ్యాన్ని కొరియోగ్రాఫర్ని ఏమన్నారంటే ఇది ఆయన సాంగ్ అని అన్నారు. డెఫినెట్లీ శేఖర్ వైరస్ ఇది ఆయన సాంగే, నా సాంగ్ అనడం కంటే ఆయన సాంగ్ అన్నారు. మీరు వాళ్ళందరినీ ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు, కెమెరామ్యాన్ని, కొరియోగ్రాఫర్ని, మొత్తం అందరినీ కూడా. బట్ వాళ్ళెవరో మీ పేరు చెప్పడానికి ఎందుకు అంత నామోషి? ఏమో మరి, అంటే ఎందుకు ఎప్పుడు వాళ్ళు ఏ ఇంటర్వ్యూ చూసినా వేరే సందర్భం వచ్చినా కూడా ప్రొడ్యూసర్ పేరు తీసుకోవడానికి వీళ్ళనే కదండి. జనరల్గా చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అనేవాడు ఒక దానికి ఫాదర్ అంటే ఒక బరువు మోసేది ప్రొడ్యూసరే. ఈరోజు సాంగ్ హిట్ అయింది కాబట్టి ఓకే, ఒకవేళ ఫ్లాప్ అయినా కూడా ఆ బరువు తీసుకొని వెళ్ళేది చివరి వరకు ప్రొడ్యూసరే, దాన్ని నష్టం భరించేది కూడా ప్రొడ్యూసరే. కాకపోతే చాలామంది ఈ ప్రొడ్యూసర్ని ఒక మాట అతని గురించి అనడానికి లేదా చెప్పడానికి కూడా చాలా నామూషిగా ఫీల్ అవుతారు. మరి అది ఎందుకో నాకు తెలియదు. బట్ మా దాంట్లో అందరూ మ్యాక్సిమం, అంటే రాము అయితే మా కొరియోగ్రాఫర్ అయినా ఎవరైతే ఇప్పటివరకు చేశారో వాళ్ళందరూ నా పేరు చెప్పారు. నాకు కొంచెం వాళ్ళ గ్రాటిట్యూడ్ కనిపించింది. నాకు అందరికంటే నాకు కూడా వాళ్ళ మీద గ్రాటిట్యూడ్ ఉంది. నాకు కూడా అంత పెద్ద హిట్ ఇచ్చారు వాళ్ళు, నేను కూడా వాళ్ళని అంతే ప్రేమగా నేను కూడా చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ హిట్ రాజమౌళి గారికి ప్రొడ్యూస్ చేయాలంటే కోట్ల మంది వెంటపడతా ఉంటారు. ఇప్పుడు అదే రాజమౌళి గారు ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూస్ చేయమంటే ఎంతమంది వస్తారు? రారు కదా. ఇప్పుడు అలా కదా, ఇప్పుడు మీకు ఆల్రెడీ వెల్ ప్రూవ్డ్, అమ్మో రాము సాంగ్, అమ్మో ఈయన ఇలా అనిపించింది అనుకోండి, మీకు మీరే వెంటపడి నేనే ప్రొడ్యూస్ చేస్తాను అడగొచ్చు. బట్ ప్రొడ్యూసర్ నమ్మి పెడుతున్నాడంటే ఏమి ఈ రిజల్ట్ 500 మిలియన్లు అనేది తెలియక ముందు పెడుతున్నాడంటే చాలా ఫాదర్. నిజంగా మీరు అన్నట్టు క్రియేటర్ కంటే గొప్పవాడు. లేకపోతే ఈ 500 మిలియన్లు ఎక్కడ ఉండేవి, వాళ్ళ ఆలోచనలోనే ఉండిపోయాయి. అంతే కదండి. ఇప్పుడు అది ఒకవేళ పోయింట్ అయినా ఇప్పుడు ఈ పోయిన అమౌంట్ గురించి ఎవరి పని వాళ్ళు చేసేసుకుంటారు, కానీ దాని యొక్క లాసెస్ భరించేది, దాని పెయిన్ భరించేది కేవలం ప్రొడ్యూసరే.
సో కొంచెం ప్రొడ్యూసర్కి కూడా రికగ్నేషన్ ఇవ్వడం అనేది అందరి టెక్నీషియన్ల బాధ్యత. కరెక్ట్, సూపర్. నాది అదొక రిక్వెస్ట్, ఇంకేం లేదు. అదే ఆర్డర్ కూడా కాదు, ఒక రిక్వెస్ట్. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఒక టెక్నీషియన్ లాంటి వాడే. మీలాగే అతను కూడా డే 1 నుంచి డే ఎండింగ్ వరకు, ఇంకా మీరందరూ అవుట్ అయిన తర్వాత కూడా దాన్ని ఇంకా ఇంకా ఎక్కువ రోజులు బాధ్యత మోసేది కూడా అతనే. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎలాగో లాస్ అయినప్పుడు వదిలేస్తారు, సక్సెస్ అయినప్పుడు అన్న పట్టుకోండి. కనీసం సక్సెస్ అయినప్పుడు ఒక మాట చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కరెక్ట్, సీరియస్లీ సూపర్ పాయింట్. అండ్ ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రాముతో ఒక ప్రాజెక్ట్ ఎలాగ అనుకుంటున్నారు ఏంటి? ఇంకా తర్వాత ఏం ఆలోచనలు ఉన్నాయి మీకు? మళ్ళీ సినిమాల వైపు అడుగులేద్దాం అనుకుంటున్నారు, లేదు ఈ ఫోక్ ఇండస్ట్రీని కొన్నాళ్ళు రూల్ చేద్దామని అనుకుంటున్నారు? అలా ఏం లేదు. నేను డెఫినెట్గా నాకు మంచి ఒక కంటెంట్ తీయాలని, వెబ్ సిరీస్ కానీ మూవీ కానీ, ఒక మంచి బడ్జెట్లో ఒక మంచి మూవీస్ తీయాలని నాకు ఉంది. నాకంటే ఎన్ని పాటలు తీస్తున్నా సరే ఇంట్రెస్ట్ అంతా మూవీస్ వైపు అలా లాగుతూనే ఉంటుంది. అంటే చివరి ఫైనల్ ఏం అదే కదా, ఒక మంచి మూవీ తీయాలి, ఒక మంచి హిట్ కొట్టాలి అనేది ఉంది లోపల. అవకాశం వస్తే డెఫినెట్గా ఆ వయసుకి కూడా వెళ్తాను. అండ్ సొమ్మసిల్లిపోతున్న సాంగ్ విషయానికి వస్తే, ఆ సాంగ్ అంటే మీరు అంటుంటే విన్నాను నేను, అంత సక్సెస్ అవ్వలేదండి. అది చాలా మంది విన్నారు. లేదండి, అది దగ్గర దగ్గర నియర్ బై ఇప్పుడు 300 million దగ్గరలో ఉంది. అదే అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అండి, చాలా సక్సెస్. అయితే మరి దాంట్లో ఏదో గొడవలు జరిగాయంట. ఈ గొడవలు జరిగే ఏ ఇష్యూ జరిగా నాకు తెలియదు. యాక్చువల్లీ అందులో రాముకి ఏమీ రెవెన్యూ రాలేదు. ఓకే, అది రాము పరంగా రెవెన్యూ ఏం రాలేదు అంతే. సో యాక్చువల్లీ అది అంత సక్సెస్కి రాము అప్పటికే మంచి వెల్ సెటిల్ అవ్వాలండి, కానీ అది జరగలేదు. మరి అది ఏం జరిగిందని నాకైతే తెలియదు. నేను అది కూడా వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నదే తప్ప వేరేదేం లేదు. అది కరెక్ట్, మీరు అన్న పాయింట్. ఒకవేళ మనకి ఏం తెలియకపోయినా కూడా అనలైజ్ చేసుకుంటే ఇప్పటికి రాము సెటిల్ అయి ఉండాలి మీరు అన్నట్టు. అది కూడా చాలా పెద్ద సక్సెస్. అవునండి, సూపర్ ఈ విషయం అయితే. అండ్ బిగ్ బాస్ విషయానికి వద్దాం. ఏంటి ఇంకా మనోడు ఎన్నాళ్ళు సస్టైన్ అవుతాడు? బికాజ్ ఏంటంటే మంచోళ్ళు ఎక్కువ సస్టైన్ అవ్వరు అనేది ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఇది బిగ్ బాస్ అనేది స్నేక్స్ అండ్ లాడర్స్ లా ఉంటది. ఎప్పుడు ఎవడు కాటేద్దామా అని చూస్తూ ఉంటాడు, ఎవరిని పంపిద్దామా అని చూస్తా. ఇది ఒక మజా, ఆడియన్స్ కూడా మజా. అండ్ బట్ ఏంటంటే ఎప్పుడైతే ఒకడు జెన్యున్ గా ఉన్నాడో, ఒకడు కార్నర్ అవుతున్నాడో, వాడిని ఆడియన్స్ బయట ఉండి మావాడు అని చెప్పి ఓన్ చేసుకుని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మరి రాము విషయంలో ఇది ఎలా అవుతుంది, ఎటు తిరుగుతుంది అని అనుకుంటున్నారు? రాము ఓపెన్ అవుతాడండి. అంటే కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ 1-2 days తర్వాత డెఫినెట్గా ఓపెన్ అవుతాడు. నాకు తెలిసి ఇప్పుడున్న టాస్క్ కొంచెం అతనికి కాంప్లికేటెడ్ ఉండొచ్చు. ఈ బట్టలు ఉతికే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తను ఒక్కడే సింగిల్గా అక్కడ పక్క నుండి బట్టలు ఉతుక్కోవడం వల్ల పెద్దగా మనకు స్పేస్ తీసుకోవడం ఫుటేజ్ అవ్వట్లేదు. కానీ రేపు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అందరితో ఖచ్చితంగా గట్టి ఇంటరాక్షన్ అవుతాడు. మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇస్తాడు, నాకైతే నమ్మకం ఉంది. ఆడతాడండి. నాకు తెలిసి టాప్ 5 వరకు వస్తాడని నా నమ్మకం ఉంది. నాకైతే నమ్మకం ఉంది టాప్ 5 వరకు వస్తాడు. నైస్. అండ్ బిగ్ బాస్ లో ఆల్రెడీ వచ్చిన వెంటనే కూడా మన సృష్టి వర్మ కొంతమంది అడిగారు ఆ స్టెప్ వేద్దాం మనం అని చెప్పి. చూసాను సృష్టి వర్మ, రీతి చౌదరి గారు వీళ్ళందరూ కలిసి స్టెప్ వేశారు రాను బొంబాయి వేశారు ఎలా అని. ఈ సాంగ్ ప్లే అవ్వాలి, ఒక రోజు ఏ రోజైనా ఎపిసోడ్ ప్లే అవ్వాలి. దానివల్ల కూడా కొంచెం ఇంకా ఉన్న ఆల్రెడీ 500 millions ఇంకొంచెం యాడెడ్ అవుతుంది అడ్వాంటేజ్, ఇంకొంచెం ఫ్యూయల్ ఇంక్రీజ్ చేసినట్టు అవుతుంది అని ఏమైనా అనిపిస్తుందా? హ్యాపీ అండి. అండ్ బిగ్ బాస్ లాంటి షోలో మనం రాను బొమ్మరాను సాంగ్ ప్లే అవ్వడం, ముఖ్యంగా నాగార్జున సార్ గారు మాట్లాడడం దాని గురించి, అసలు ఆయన షాక్ అయ్యారు. 500 million అంత సింపుల్ అని అన్నాడు. నేనైతే షాక్ అయిపోయాను. నాగార్జున సార్ గారు మన పాట గురించి మాట్లాడుతున్నారు, ఇది కలనా నిజమా? నిజంగా షాక్ అది. ఈవెన్ మీరు చూసుకుంటే సక్సెస్ఫుల్ సినిమాల్లో 100 million రాగానే పెద్ద పోస్టర్స్ లో వాళ్ళ ప్రమోషన్ ఉంటుంది, పిఆర్ అంతా ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా పిఆర్ని పెట్టుకుని ఇలాగేమన్నా సక్సెస్ అవుతున్నప్పుడు మీమ్ పేజెస్ను కాంటాక్ట్ అయ్యి చేయండి అన్నారా? బికాజ్ ఆర్గానిక్గా అయిపోయింది, అది చాలా ప్రమోట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? లేదండి, నేను అసలు ఏమీ చేయలేదు దానికి. ప్రమోషన్ వైజ్గా అయితే నేనేం చేయలేదు. ప్రమోషన్ వైజ్గా జనాలే దాన్ని తీసుకెళ్లారు తప్ప నేనైతే ఏం చేయలేదు. బట్ జనాలు ఏదన్నా ఒకసారి గట్టిగా అనుకున్నారంటే అది ఏ రేంజ్ సక్సెస్కి వెళ్తుంది అనేది రాను బొమ్మాయి రాను ప్రూవ్ చేసింది. సో ఇంత పెద్ద హ్యూజ్ నెంబర్ అనేది సినిమా సాంగ్స్ కూడా కష్టమేనండి, చాలా కష్టం. ఈ ఇయర్లో మా సినిమా రాను బొమ్మాయి రాను సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ మ్యూజిక్ 4లో ఉంది. ఇప్పటి వరకు 3 months టాప్ 1లోనే ఉంది, తర్వాత నెక్స్ట్ 2 months టాప్ 2లో ఉందండి, ఆ తర్వాత టాప్ 3 టాప్ 4 ఇప్పుడు టాప్ 4లో ఉంది. ఇండియా వైడ్గా టాప్ 4 మ్యూజిక్ వీడియో. సూపర్. అసలు అది నేనే నమ్మలేదు. నేనే ఒక్కోసారి అప్పుడప్పుడు గీచుకుంటాను, ఇది నిజంగా ఇది మనకే వచ్చిందా, దీనిలో ఉన్న పేరు నాదేనా అని అనుకుంటున్నాను. 100%. మీకు మీ పేరు బాగా కలిసి వచ్చిందా? ఇవన్నీ షార్ట్ ఫామ్ పెట్టుకున్నారు మొత్తం పేర్లు. అవునండి, అందుకే అలా కలిసి వచ్చిందనే నేను ఈ సాంగ్ వరకు మాత్రం వలి అనే రావాలి, ఫుల్ పేరు వద్దు, ఫుల్ నేమ్ రావద్దు అని చెప్పి. నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతుంది. ఇదే అండి, వలి ప్రొడక్షన్స్ వలి.
అంతే. అంటే న్యూమరాలజీ ఏమైనా ఫాలో అయ్యి ఎవరినన్నా చూపించి ఇలాగ ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, చిన్నప్పటి నుంచి మామూలుగా ఆ పేరుతో ఎందుకో ఏదైనా నేను అనుకున్నప్పుడు బాగా జరుగుతాయి, అలాగే ఇలా కంటిన్యూ. పర్సనల్ అంతే, పర్సనల్ ఫీలింగ్ అంతే. అంటే మరి మనోడికి ఏంటంటే ఇప్పుడు మీ ప్లానింగ్ ఏంటి? బికాస్ ఇప్పుడు మీ చేతుల్లో పెట్టాడు, మీరే నా అన్న ఇంతమంది అన్నల్లో 2 అన్నల్లో 3 అన్నల్లో ఈ అన్నకే ఇస్తానని చెప్పి మీ చేతుల్లో హ్యాండిల్స్ అన్ని పెట్టాడు. మరి ఏంటి మనోడిని ఎలా పుష్ చేద్దాం అనుకుంటున్నారు బయట నుండి? మా ఫోక్ ఇండస్ట్రీ మొత్తం అంతా రాము వెనకాల ఉందండి. డెఫినెట్గా అందరం చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాం మొత్తం అందరం. ఎలా చెప్తున్నారు అంత గట్ ఫీలింగ్తో ఫోక్ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా నాదే ఇప్పుడు మాకు తెలుసు, రోజు మాట్లాడుకుంటుంటాం కదండి, గ్రూప్స్ ఉన్నాయి మా అందరికీ అన్ని. డెఫినెట్గా అందరూ ప్రతి ఒక్కళ్ళు రోజుకి నేను దగ్గర 150 నుంచి 150 నుంచి 200 కాల్స్ మాట్లాడుతున్నాను అందరితోటి. అన్ని నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఎన్నో వస్తున్నాయి. సో నాకు తెలిసినంతవరకు మా ఫోక్ ఇండస్ట్రీ ఎవరికైతే చాలా గట్టిగా నిలబడుతుంది రాముకు, అలాగే జనాలు కూడా రాము ఒరిజినల్ క్యారెక్టర్ ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది. డెఫినెట్గా అందరు చాలా మంది సపోర్ట్ చేస్తారని నా గట్ ఫీల్. మరి సోషల్ మీడియాలో పోస్టులు ఎడిట్లు చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు దొరికిన ఫుటేజ్ని తీసుకుని మనం బికాజ్ ఏంటంటే ఎపిసోడ్ మొత్తం చూసినా వాడికి స్ట్రైక్ అవ్వకపోవచ్చు ఆడియన్కి, కామన్ ఆడియన్కి. ఎప్పుడైతే అది కట్ చేసి ఇక్కడ ఇది జరిగిందని మీరు హైలైట్ చేస్తే అవును కదా అని రియలైజ్ అవుతాడు, అది ఓకే ఓట్స్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. మరి ఆ విషయంపై ఏంటంటే టీమ్నే మా టీం ఉందండి, మా టీము 24 hours ఇదే పని మీద ఉంది. మా టీం ఎడిటర్స్ అండ్ మా టీం అంతా ఉంది. ఆల్రెడీ ఎవ్రీడే అన్ని పోస్టులు పడుతూనే ఉన్నాయి, ఏ ఫుటేజ్కి ఆ ఫుటేజ్ తీసి మీమ్స్ వేస్తూనే ఉన్నారు. డెఫినెట్గా మేము చాలా గట్టిగా ట్రై చేస్తాం. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ కానీ ఇంకేమైనా థింగ్స్ పట్టుకెళ్తూ ఉంటారు, ఏంటి ఏమేమి పట్టుకెళ్ళారు, ఏమేమి ఇచ్చారు? మామూలుగా తనకు ఫస్ట్ ఒక 1 month సరిపడా బట్టలన్నీ తీసుకెళ్ళిపోయాడండి. తను ఎప్పుడు బయట ఏం వేసుకుంటాడో రెగ్యులర్గా అవే తీసుకెళ్ళిపోయాడు. దానికోసం స్పెసిఫిక్గా ఏం లేదు, మామూలు షాపింగ్ చేశాడు. ఒక 2 lakhs వరకు షాపింగ్ చేశాడు. మామూలు తను ఎప్పుడు ఎలా వేసుకుంటాడో అలాగే షాపింగ్ చేసుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వీక్లీ ఏమన్నా అందిస్తూ ఉండాలండి కాస్ట్యూమ్స్? వాళ్ళు చెప్తారండి, ఒకవేళ అక్కడ ఏమన్నా కావాలంటే వాళ్ళు చెప్తారు, తీసుకుపోయి మనం ఇచ్చారు. కొన్ని స్పెషల్ డేస్ జరుగుతూ ఉంటాయి, లైక్ సండేస్ అంటే స్పెషల్ డే, ఫన్ డే కాబట్టి నాగార్జున గారు వస్తారు కాబట్టి. ఈ వీకెండ్స్లో కొన్ని కస్టమైజ్డ్ వేసుకుంటూ ఉంటారు కొంతమంది, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా. మరి దానికోసం ఏమన్నా డిజైన్ చేయించుకున్నారా? డిజైన్ కొన్ని అంటే డిజైన్ ఏం స్పెసిఫిక్గా చేయించుకోలేదు, కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు పర్చేస్ చేసుకొని వెళ్ళాడు. కొంతమంది స్పాన్సర్లు వస్తారు, కొంతమంది స్పాన్సర్లు ఉంటారు. మేమైతే పర్టికులర్గా ఏ స్పాన్సర్ నేను హైర్ చేసుకోలేదు, రామయ్య తీసుకొని వెళ్ళాడు. బట్ ఇప్పుడు మధ్యలో ఎవరినైనా కొంచెం ఆ విధంగా వెళ్ళే ఉన్న, బికాజ్ ఏంటంటే చాలా మంది ఫాలో అయ్యేది ఏంటంటే కొలాబరేషన్ మీద వెళ్ళిపోతారు. డిజైనర్ ఉంటాడు, పర్సనల్ డిజైనర్, ముందే మెజర్మెంట్స్ తీసుకుంటారు, మంచివి చేసి పంపిస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో. సో ఆ ప్యాటర్న్ ఏం ఫాలో అవ్వలేదు మీరు? ఆ ప్యాటర్న్ ఏం ఫాలో అవ్వలేదండి. నార్మల్గా ఏవైతే స్పెషల్ అనుకుంటాము స్పెషల్ డేస్కి, దానికి ముందే అంచనా వేసుకొని ఇన్ని క్లాస్ కావాలని చెప్పేసి షాపింగ్ చేసేసుకొని తీసుకొని. డిజైనర్ మధ్యలో ఏమన్నా అలా ఒక డిజైనర్తో కొలాబరేట్ అయ్యే ఛాన్స్ ఉందండి? చూడాలండి ఏం జరుగుతుందో. అంటే ఒకవేళ అక్కడి నుంచి ఏదన్నా కాల్ వస్తే దాన్ని బట్టి డిసిషన్ తీసుకుందామని ఆగాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాము గురించి మీకు తెలుసు, ప్యూర్ హార్టెడ్ అని అంటున్నారు, ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అంటున్నారు. బట్ రాము మార్చుకోవాల్సినవి ఏంటి, బలాలేంటి మీరు చెప్పండి? రాము మార్చుకోవాల్సింది అంటే కొంచెం డిఫెండ్ చేస్తే బాగుంటుంది. సరే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అది, కానీ కాకపోతే చూసే వాళ్ళకు కూడా అంటే ఒక తప్పు జరిగిన చోట కూడా మనము అలాగే సైలెంట్గా ఉంటే ఆ తప్పే అందరు నిజం అనుకోవచ్చు. కొంచెం రాము దాని గురించి ఫైట్ గట్టిగా మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. బీయింగ్ ఏ కామన్ ఆడియన్, ఒక ఆడియన్గా, బిగ్ బాస్ ఆడియన్గా మీరు ఎలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు? అంటే ఫస్ట్ నుంచి స్క్రీన్ స్పేస్ గొడవ పెట్టుకుని హైలైట్ అవుతూ వీళ్ళకి అట్రాక్ట్ అవుతారా, లేదు ఎవడు జెన్యూన్ అనిపిస్తున్నాడు, ఎవడు ఫస్ట్ సైలెంట్గా ఉన్నా టైం వచ్చినప్పుడు మాట్లాడేవాడు, ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు? నేను జెన్యూన్గా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తానండి. ఏదో మనం హైలైట్ అవ్వాలని స్క్రీన్ స్పేస్ తీసుకోవాలని నెగిటివ్ని పాజిటివ్ చూసి అలా కాకుండా ఎవరైతే జెన్యూన్గా ఉన్నట్టుగా మాట్లాడతారో నేను వాళ్ళని ఇష్టపడతాను. కొంచెం ఇప్పుడు భరణి గారి విషయానికి వస్తే ప్రతి సీజన్లో ఒక కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా, లేదంటే వాళ్ళకి వాయిస్ ఎక్కువ ఉన్నా హౌస్ని మొత్తం కంట్రోల్ చేయాలి, అథారిటీ అవ్వాలి, నేను కొంచెం ఈ గాడ్ ఫాదర్ ఈ క్యారెక్టర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి క్యారెక్టర్లో భరణి గారు ప్రెసెంట్ అనిపిస్తున్నారు. నేను లాస్ట్ సీజన్ ఒకసారి చూసాను, అది పల్లవి ప్రశాంత్కి శివాజీ గారు ఉన్నట్టే ఈసారి కూడా రాముకి భరణి గారు ఉంటారని నేను మొత్తం మీద రాముని విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు మీరు. సింక్ కూడా అలా కుదిరింది చూసారా, పోలికి కూడా అలా కుదిరింది. చాలా హ్యాపీ అండి, ఇంకా పోలికి కూడా అలా కుదిరిపోయింది.
బాగుంది. మీరు అంటే మీ తమ్ముడు కాబట్టి మీరు అనుకుంటారులేండి విన్నర్ అని చెప్పి ముందు నుంచి. బట్ కొంచెం ఇటువైపు కామనర్స్లో కూడా ఆలోచిద్దాం. కామనర్స్లో కొంచెం మన హరీష్ హృదయ మానవ్ ఆయన కూడా కొంచెం ఎక్కువ కంట్రోల్ చేస్తున్నాడు ఆయన హౌస్ని. ఐ మీన్ ఆయన మాటలతో కొంచెం కంట్రోల్లో పెట్టుకునే సిచ్యువేషన్ ఆయన కూడా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది మీకు? భరణి గారికి ఆయనకి ఏమైనా ఫేస్ ఆఫ్ జరిగే ఛాన్స్ ఉందంటారా? నిన్న జరిగింది కదండి చిన్న ఫేస్ ఆఫ్, ఆల్మోస్ట్ చాలా పెద్ద యుద్ధమే జరిగింది. కాకపోతే ఆయన హృదయ మానవ్ గారు అంటే ప్రతి విషయానికి మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే అక్కడ స్పేస్ ఉన్నా లేకపోయినా తీసుకొని మాట్లాడాలని ఎలాగైనా చేయాలని. ఈసారి మాత్రం కామనర్స్ అందరూ గట్టిగా ఉన్నారు, అసలు ఒక రేంజ్ లో ఉన్నారు. మేబీ చూడాలండి. కామనర్స్ గట్టి పోటీ ఇస్తున్నారు. అమ్మ కామనర్స్ అసలు మామూలుగా లేదు. వాట్ అబౌట్ ఈ సీజన్ ఫీలింగ్ అంటే కొత్తగా అగ్ని పరీక్షని క్రియేట్ చేసి అక్కడ నుంచి ఫిల్టర్ చేసి నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్తో పాటు వదిలి మొత్తం ఫార్ములా మారిపోయింది. వీళ్ళు 9 వీళ్ళు 6 మెంబర్స్. నిజంగానే మీరు అన్నట్టు వీళ్ళని ఓనర్స్ని చేశారు, వీళ్ళని టెనెంట్స్ని చేశారు, వారు క్రియేట్ చేశారు ఆ అట్మాస్ఫియర్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్ ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే? బాగుందండి. యాక్చువల్లీ కామనర్స్కి సెలబ్రిటీస్కి మధ్యన కాంపిటీషన్ ఏదైతే ఉందో ఇది చాలా కొత్తగా ఉంది, బాగుంది. అంటే చాలామంది కామనర్స్ సెలబ్రిటీలు అయ్యే అవకాశం ఇది అంత ఈజీగా ఎవరికి రాదు, వీళ్ళకి వచ్చింది. చూడాలి ఇంకా. డెఫినెట్గా వీళ్ళందరూ మంచి గుడ్ నేమ్ తోటి అందరికి రికగ్నైజ్డ్ అయిపోతారండి. వాళ్ళ లైఫ్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మన సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు గారు సక్సెస్ అయిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఆయన దిల్ రాజు గారు ఫస్ట్ ఒక ఆలోచన వచ్చింది. కొంతమంది మీద ఇలా ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా మంచి సక్సెస్ఫుల్ జర్నీ స్టార్ట్ అయింది. ఏంటి కొత్త వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా మరి అవకాశాలు? యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కొత్త వాళ్ళతోనే చేస్తున్నానండి. నేను ఎప్పుడు పాత వాళ్ళతో చేసిందే లేదు. నా ఫస్ట్ సాంగ్ తో పూజా నాగేశ్వరన్ అమ్మ ఇంట్రడ్యూస్ చేశాను. తను దాని తర్వాత ఓపిల్గా వెంకటేష్ అని పెద్ద బ్లాక్ బస్టర్ అమ్మాయి. ఆ అమ్మాయి తర్వాత సెకండ్ సాంగ్ లో కూడా ఇంకొక మంచి రాముని ఇంకొక అమ్మాయిని ఇద్దరిని ఇంట్రొడ్యూస్. అమ్మాయి కూడా చాలా మంచి సాంగ్స్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ సాంగ్ తోటి మళ్ళీ లిఖిత, మళ్ళీ రాము, మళ్ళీ ఫోర్త్ సాంగ్ కూడా. ఇంకా కొత్త వాళ్ళకి ఎప్పుడు నేను డెఫినెట్ గా వెల్కమ్. అంటే కంటెంట్ బాగుంటే డెఫినెట్ గా కొత్త పాత ఏం లేదండి, డెఫినెట్ గా చేస్తాను. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఎవరైనా నా ఇన్స్టా ఉందండి, మెయిల్ మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీరు చూస్తారా? అన్ని చూస్తానండి, కన్ఫర్మ్ చూస్తాను, చూసి రిప్లై ఇస్తాను. సూపర్ అండి, సూపర్. అండ్ ఏంటండి మీ డ్రీమ్ ఏంటి? మంచి ప్రొడ్యూసర్ అవ్వాలండి, మంచి సినిమాలు తీయాలి. అంటే మీరు ఒక బిజినెస్ మ్యాన్గా ఎంటర్ప్రెన్యూర్గా కంటిన్యూ అవుతున్నారు. రెండిట్లో కామన్గా అడుగుతున్నాను నేను. ఈవెన్ మీకు ఎక్కువ మైండ్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని ఉందా, లేదు ఈ ఇండస్ట్రీలో ఈ సినిమా ఇండస్ట్రీ ఫైనల్ డ్రీమ్ వచ్చేసి ఇదే. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ అంతా దీని మీదే, మంచి సినిమా తీయాలి. ఎక్కడైతే ఇప్పుడు సినిమాలో పోగొట్టుకున్నాను, పాటల్లో సంపాదించుకున్నాను, అదే కాకుండా ఒక మంచి సినిమా కూడా తీయాలి, ఒక మంచి పేరు సినిమా నుంచి కూడా పొందాలి. ఇదే డ్రీమ్. ఎవరు ఫేవరెట్ హీరో, ఎవరు డ్రీమ్ కొలాబరేషన్ ఒకటి ఉందా ఎవరితో? వీళ్ళతో చేయాలి. చిరంజీవి గారు అండి, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ప్రాణం. ఎందుకండి? చిన్నప్పటి నుంచి ఆయనకు అడ్మైర్ అండి. ఆయన ఎంత స్వయం కృషితో పైకి వచ్చారు, అసలు చాలా చాలా ఇష్టం నాకు మెగాస్టార్. మా మెగాస్టార్ చిరంజీవి గారు అడిగితే ఈ పాట ఫ్రీగా ఇచ్చేస్తానండి. ఒక పాట ఆయన సినిమా కంటే ఈ సాంగ్ అట్లా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంకో సాంగ్ అనుకుంటున్నారు, అది ఇచ్చేస్తారా? లేదండి, రాను బొమ్మాయి రాని అసలు ఏమవుతుంది. ఆయన మా పాటకి చేస్తే చాలండి, ఇంకంత మించి మాకు అంత మించి ఇంకా. సినిమాల్లో ఈ మధ్య ఈ రీమిక్స్ లో అలవాటు పడింది. లైక్ ధమాకా సినిమాలో ఆ పాట కుర్చీని మడత పెట్టి మొన్న సందీప్ కిషన్ గారి మూవీలో సొమ్మసిల్లిపోతున్న సాంగ్ కూడా చేశారు. సో అలాగే ఏమన్నా మాకేనా ఒక్క కాల్ వచ్చింది అనుకోండి, అసలు హ్యాపీ, ఇంకా మామూలు కూడా. సూపర్. పోన్లేండి, మంచి అంటే ఆలోచన. నేను ఎప్పటికైనా సినిమా తీయాలి అనే ఆలోచన కొంచెం దూరంగా ఉంటుంది, అది వెంటనే నెరవేరేది కాదు. బట్ మీ ఆలోచన చాలా భూమి మీద ఫస్ట్ ఏం నెరవేరుతుంది అని ఆలోచించుకుని ఈ సాంగ్ అడిగితే బాగుండు అని ఒక రైజ్ చేశారు పాయింట్. మేబీ అనిల్ రావుపూడి గారు కానీ ఎవరైనా చూసే సాంగ్ బాగుంది తీసుకుంటామని ఒక ఫోన్ చేసి, అమ్మో ఇంకా చిరంజీవి గారు మా సాంగ్ చేస్తున్నారంటే మాకు అంత మించి కావాల్సింది. మీకు అంతకు మించిన హుక్ స్టెప్ ఇంకేదో అంత మించింది అసలు ఏమొద్దు. నైస్, సూపర్. అండ్ ఏమన్నా డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా, డ్రీమ్ డైరెక్టర్? అంటే వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా నేను ఉంటే అలా ఏం డ్రీమ్ డైరెక్టర్ ఏం లేదండి. ఎవరైనా మంచి కంటెంట్తో నాకైనా బాగుంది అనిపిస్తే డెఫినెట్గా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేస్తాను. సినిమాల్లో కూడా ఇప్పుడు కొత్త వాళ్ళు డైరెక్టర్ ఎవరైనా వస్తే చేస్తాను. భయం లేదు, బికాస్ బడ్జెట్ ఉంటుంది కదా ఎక్కువ. సాంగ్కి బడ్జెట్ చాలా తక్కువ, సినిమాకి బడ్జెట్ అంటే మీరు అన్నట్టు తడిచి వాచిపోద్ది. ఆ భయం ఏం లేదు కాబట్టి అండి. ఫస్ట్ సినిమాకి అంత పోగొట్టాను. నా ఫస్ట్ సినిమా నేను దగ్గరగా
నా ఏజ్ అప్పుడు 26-27 ఇయర్స్, అప్పుడే 2 crore అబౌవ్ మూవీ తీశాను. ఇప్పుడు ఎందుకు భయపడతాను అంటే నాకు కంటెంట్ బాగుంది అంటే దాని మీద నేను రిస్క్ చేస్తానండి. ఆ కంటెంటే మెయిన్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు చిన్న చిన్న వెబ్ సిరీస్లు వస్తున్నాయి కదండి ఈ మధ్య కాలంలో, లిటిల్ హార్ట్స్ అని, ఇంకా 90s వెబ్ సిరీస్ అని, ఈటీవీలో చాలా మంచి మంచి వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అలాంటి ఏమైనా చిన్న చిన్న వెబ్ సిరీస్లు కానీ చిన్న చిన్న సినిమాలు ఫస్ట్ అలా తీసుకుంటూ వెళ్ళాలనేది నా డ్రీమ్. సూపర్, బాగుంది ఐడియా అయితే. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఏంటి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో వచ్చి ఇలా ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మీతో ఏమన్నా మాట్లాడారా? రాము వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా? నాకు రోజు ఫోన్ చేస్తారండి. రాము వాళ్ళ పేరెంట్స్, రాము వాళ్ళ బ్రదర్స్ అందరు రోజు ఫోన్ చేసి రోజు మాట్లాడుతుంటారు. వాళ్ళకి అంతెందుకండి, వాళ్ళకి చిన్న హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి ఏదైనా వర్క్ ఉన్నా కూడా వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి అన్న ఇట్లా చేస్తున్నా మరి ఇట్లా చేయమంటావా అని నన్ను అడుగుతాడు. నేను ఏం చెప్పాలి ఇంకా, అంత బాండింగ్ ఎట్లా అంటే దీనివల్ల మీ పర్సనల్ లైఫ్ కొంచెం కిల్ అవుతూ ఉంటుంది. అంటే మీరు సొంత తమ్ముడని ఫీల్ అయ్యారు, బట్ కొంచెం పర్సనల్ స్పేస్ కిల్ అవుతుంది అనే ఆలోచన ఎక్కడన్నా ఉందా? అలా ఏం లేదండి, రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. ప్రాబ్లం మా ఇంట్లో కూడా అర్థం చేసుకుంటారు విషయాన్ని. సో మా ఇంట్లో కూడా అండర్స్టాండింగ్. మీకు మ్యారీడ్ అండి మీరు? మ్యారీడ్. పిల్లలండి? ఒక పాప. ఏంటి పాప ఏమంటది? రాము రాథోడ్ ఏమన్నా పరిచయమేనా? బాగా రాము రాథోడ్ మామ అంటదా? ఎంత ఏజ్ ఎంత పాపకు వచ్చేసి? ఇప్పుడు 7 years అండి. 7 years. సో అంటే నాకు ఈ కింద పడ్డం ఈ లేవడంలో నాకు మేజర్ సపోర్ట్ మా మిస్సెసేనండి. ఆ రోజు నేను అంత అమౌంట్ పోగొట్టుకున్నా, ఈరోజు ఇంత సంపాదించిన, ఈ గ్యాప్లో తను ఇచ్చిన సపోర్ట్ అనేది చాలా అసలు మామూలు సపోర్ట్ కాదు. అదే ఇప్పుడు అంటారు కదా, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది. ఇలాంటి కేసెస్లో అంటారు, కొన్ని కేసెస్లో పాపం ఇబ్బందులు పడిన వాళ్ళు ఉంటారు, కానీ ఇలాంటి అర్థం చేసుకునే వాళ్ళు వస్తే లైఫ్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అసలు అంటే నేను ఫైనాన్షియల్గా ఎంత వీక్ అయిపోయినా, ఎంత స్ట్రగులింగ్లో ఉన్నా కూడా ఆ అమ్మాయి ఏ రోజు కూడా కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మనకి ఇది ఇంత అవసరం ఎప్పుడు అనలేదు. తను నాకు ఇంకా సపోర్ట్గా నిలిచింది. కానీ ఎప్పుడు సక్సెస్ తర్వాత ఏమన్నారు మీ వైఫ్? సక్సెస్ తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగనే అసలు ఈ సక్సెస్ వచ్చిందని ఇంకా నేను ఒకవేళ ఏదన్నా కొంచెం గాల్లోకి అట్లా లేస్తుంటే వెంటనే నా కాలు పట్టుకొని లాగేసేది ఆమె. సూపర్. అదే నువ్వు ఎందుకు గాల్లో లేస్తున్నావు, కొంచెం భూమి మీద నాడు, అంత అవసరం లేదు. ఆవిడ చాలా స్ట్రాంగ్ అయితే. చాలా ఏంటంటే పేరేంటండి? శైలజ అండి. శైలజ. సూపర్ శైలజ గారు. ఇలాంటి వైఫ్ ఉండాలి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక మెషిన్లో సక్సెస్ అయ్యారు, ఇంకొక మెషిన్ మీ తమ్ముడిని కొంచెం బిగ్ బాస్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఆ టాప్ 5కి తీసుకెళ్ళాలి. ఆ మిషన్ కూడా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు రాము గారిని తీసుకుని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ మీరు అన్నట్టు ఆ ప్రొడ్యూసర్గా మీకు ఎవరైతే బయట గౌరవం అనేది మీకు ఫ్యూచర్లో దక్కుతుంది కూడా, దక్కాలని కూడా మేము కోరుకుంటున్నాం. కంటిన్యూ అవ్వండి, ఇలా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్గానే కంటిన్యూ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియదర్శి గారు. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.